తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లోని పీసీఆర్ఎస్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా విభాగం వార్షిక సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ సొసైటీ ప్రెసిడెంట్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జి తరుణ్ మాట్లాడుతూ డి అడిక్షన్ సెంటర్, యోగా శిక్షణ, మహిళా సాధికారత కార్యక్రమాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య, దంతవైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ కెవి రమణ మాట్లాడుతూ గత ఏడాది 39 ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాల ద్వారా 1290 మందికి ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి మాట్లాడుతూ 53 మంది మహిళలకు 3 నెలల కుట్టు శిక్షణ అందించినట్లు తెలిపారు. జిల్లాలో 118 పాఠశాలలు, 22 డిగ్రీ కళాశాలలు రెడ్ క్రాస్ లో నమోదై ఉండగా 33,319 మంది జూనియర్ రెడ్ క్రాస్, 12,058 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. వైద్య సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించి కొత్తగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, కార్నియా కలెక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రోడ్ గైడెన్స్, క్యూ లైన్ల నిర్వహణకు వాలంటీర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, డిఆర్ఓ ఎస్ భాస్కర్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కోమలి, రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ జె సురేష్, బల్లా శ్రీనివాసరావు, బోరు రామకృష్ణ, డాక్టర్ బేగ్, నిడదవోలు సబ్ బ్రాంచ్ సభ్యులు బండి వెంకటేశ్వర్లు, సీతానగరం సబ్ బ్రాంచ్ సభ్యులు ఎస్ రమేష్ బాబు, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సొంత లక్ష్మి, వైఆర్సీ కోఆర్డినేటర్ జి రవితేజ, ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి సరోజ, బిహెచ్వి రమాదేవి, వైఆర్సీ కోఆర్డినేటర్ జిఎస్ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందుకని కమిటీల్లో ఉండి చేయడం వల్ల కొంచెం తెలిసింది. సో బ్లడ్ బ్యాంక్ వెరీ నోన్. సో బ్లడ్ బ్యాంక్ అంటేనే రెడ్ క్రాస్ తీసుకెళ్ళిపోతారు. రెడ్ క్రాస్ అంటే బ్లడ్ బ్యాంక్ కింద అంత యాక్టివ్గా, చాలా ఎక్కువగా బ్లడ్ బ్యాంక్, బ్లడ్ డొనేషన్స్ జరుగుతుంటాయి. తర్వాత బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ ఉంటుంది. తర్వాత ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ స్కూల్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఉంది. ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతాయి. అన్ని యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరుగుతాయండి. ఎందుకంటే ఉమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సబ్ కమిటీలో నేను ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. తర్వాత వైఆర్సీ, ఏఆర్సీ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయి. అక్కడ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇక్కడ కూడా చేస్తున్నాను. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది. యోగా కూడా చాలా విగరస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బాగా జరుగుతాయి యాక్టివిటీస్. ఇక సో మెనీ మెడికల్ క్యాంప్స్ కానీ, ఇంకా ఏవైనా ఎక్కడైనా ఏ ఫ్లడ్స్ వచ్చినా పక్కనే ఉప్పాడలో ఉన్నటువంటి బీచ్లో ఏమైనా జరిగినా అన్నీ ఎక్కడ ఏది జరిగినా కూడా హెల్ప్కి ముందు వేరేసుకుంటే యాక్టివ్ పెట్టుకుంటారండి. అంతా చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఏ నైట్ అయినా సరే, ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటారనమాట. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అంత సిద్ధంగా ఉంటారు. ఫండ్స్ ఏమీ లోటు ఉండదు. సో వాళ్ళ వయసు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ దీన్ని బట్టి మనము సర్వీసెస్ తీసుకోవాలి కాబట్టి. సో 6 days షిఫ్ట్, మేము ఒక షిఫ్ట్ చేస్తాం, 6 రోజులు చేస్తాం. మేము ఒక షిఫ్ట్ చేస్తాం, 12 రోజులు చేస్తాం. మేము 3 రోజులు చేయగలుగుతాం, మేము చేయలేము. ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఈ 12 మందిని కూడా తీసుకుని హౌ కెన్ వి గివ్ ద సర్వీసెస్ అనేది ఒక ప్లాన్ చేసి చెప్పండి. సో కాల్ దెమ్ అండ్ వాళ్ళు ఒక 6 days చేస్తారండి. షిఫ్ట్కి మనం గార్డెన్స్ విజన్ మేము చేసిస్తాము. మనం ట్రైనింగ్ మీటింగ్స్ పెట్టి తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు 1200 కాకుండా ఈ ఇయర్ మీరు ఇంకా హెల్త్ కన్సంప్షన్లో ఒకసారి మీరు చెప్పండి ఏమి ఇచ్చారు. వాట్ ఆల్ ది సర్వీసెస్ యూ నీడ్ ఫ్రమ్ వాలంటీర్స్. దే ఆర్ లైసెన్స్ ట్రైనింగ్ సిపి. బట్ మీకు ఇంకా మేజర్ హెల్త్ లాస్ట్ ఎపిసోడ్స్ మేజర్గా రాకపోయినా ఘాట్ లెవెల్లో లోకల్గా పబ్లిక్ ఫేస్ అయ్యేవి అట్లాంటి ఇష్యూస్ ఉన్నా సరే పుష్కరాల విషయంలో అయితే నేను 500 మెంబర్స్ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాను. ఇప్పుడు మా సార్ చెప్పిన బ్యాచ్ మేము అందరం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాము. మా డిఎంఎన్హెచ్ఓ మేడం గారు ఆధ్వర్యంలో మేము అందరం పుష్కరాలు సైకిల్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నామండి. మీ దృష్టికి తీసుకెళ్తాం చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వైఆర్సీ, జేఆర్సీ ముఖ్యంగా
కాలేజెస్లో ఉన్నటువంటి వైఆర్సీ జేఆర్సీ నిన్న ఆగస్ట్ 15కి అక్కడ అంత అందం వచ్చిందంటే మీ వైఆర్సీ జేఆర్సీ స్టూడెంట్స్ చాలా చక్కగా మీరు నెరవేరుస్తున్నటువంటి కార్యక్రమాలు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారు పూర్తి సహాయకాలు అందిస్తారు మనం ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరి తోడ్పాటు మాకు కావాలి.